ప్రధానమంత్రి సడక్ యోజన, ఎయిర్లైన్స్, కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసి సంపదను సృష్టించి పేద, దళిత, బలైన వర్గాలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేను వారి వెంబడి మంత్రిగా పనిచేశాను. ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో ఆదరించడం తప్ప ఆయన ఏ ఒక్కరోజు కూడా ఎవరిని ఏ రకంగా మమ్మల్ని ఎవరిని ఏమి ఒక మాట అనకుండా సర్ది చెప్పేవారు. ఆ రకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. అన్ని రాజకీయ పార్టీలు 23 రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని 6 సంవత్సరాలు పరిపాలించినటువంటి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మేము విబి ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క మల్లె సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం చాలా శ్రద్ధతోటి, చాలా ఆదరణతోటి వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది. చాలా కరుణ. అంటే 94 సంవత్సరాల ఒక మహిళ, ఆమెను కూడా చాలా మంచి సేవలు అందిస్తున్నారు. సొంత తల్లులాగా వాళ్ళని చూసి వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఈ ట్రస్టుకు మనం అన్ని విధాలుగా సహకరించాలని, ఇలాంటి ట్రస్టులు, ఇలాంటి అనాథాశ్రమాలు అనేటువంటి, వృద్ధాశ్రమాలు అనేటువంటి వాటిని కూడా మనం పెద్ద ఎత్తున నెలకొల్పి వాళ్ళని కాపాడుకోవడమే అటల్ బిహారీ వాజ్పేయి గారికి నిజమైన శ్రద్ధాంజలి నేను హృదయపూర్వకంగా భావిస్తూ, దేశభక్తి మరియు దేశం కోసం కృషి చేయడం, నైతిక విలువలు పాటించడం, ఆదర్శంతో జీవనం చేయడం, ఇవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క లక్షణాలు. వాటిని పుణికిపుచ్చుకోవాలని నేను ప్రజానాయకులకు, ప్రజా కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారతదేశంలో కరోనా ప్రజలకు ఎలాంటి భారతదేశంలో కరోనా అంటే ఈ మధ్యలో మళ్ళీ కరోనా అనేటువంటి ఒక కొత్త వ్యాధి బయలుదేరినట్టుగా అనేకమైనటువంటి ప్రభుత్వ సూచనలు ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రజలు జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు అన్నిటి నుంచి పాటించి మనము మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూ, శుభ్రతను కాపాడుకుంటూ, మంచిగా అవసరమైన చోట మాస్కులు కూడా ధరించి మనం ముందుకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీన్ని వ్యాప్తి కానియకుండా, ఇంకా అంటువ్యాధులు రానియకుండా ప్రజలు ఆరోగ్యంతో వ్యాయామం చేయడం, యోగా చేయడం, ఇలాంటి వాటి అన్నిటికీ వారు ముందుకు రావాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను.